నమస్కారం. భూమి కబ్జా అయితే పరిస్థితి ఏంటి? ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరగాల్సిందేనా? అవసరం లేదు. చాలామందికి తెలియని ఒక శక్తివంతమైన ఆయుధముంది. అదే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద పనిచేసే ప్రత్యేక కోర్టు. అసలు దాని పవరేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నాం? ముందుగా అసలు సమస్యేంటో చూద్దాం. ఆ తర్వాత దానికి పరిష్కారమైన ప్రత్యేక కోర్టు గురించి తెలుసుకుందాం. అది ఎలా పనిచేస్తుంది, దాని పవరేంటి, చివరికి ఈ ఆయుధాన్ని వాడాలంటే మన దగ్గర ఏముండాలి, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. మొదటి భాగం అసలు సమస్య. భూమి పోయిందన్న బాధ ఒక ఎత్తైతే, న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి రావడం, ఆ జాప్యం, అది మరో ఎత్తు. ఆ సమస్యేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ఎలా ఉంటుంది? భూమి మనదే అయినా అది మన చేతుల్లో ఉండదు. న్యాయం కోసం పోరాడుతూనే ఉండాలి. మన సోస్లో రామయ్య అనే వ్యక్తి కథ కూడా సరిగ్గా ఇదే పరిస్థితిని చెబుతుంది. చూడండి, అసలు సమస్య మూలం ఇక్కడే ఉంది. మామూలు సివిల్ కోర్టుకు వెళితే కేసు సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేయడానికే కారణం వేగం, ఫోకస్. ఇక్కడ కేసును ఏదో సివిల్ తగాదా అని చెప్పి పక్కదారి పట్టించటం దాదాపు అసాధ్యం అన్నమాట. ఇక రెండో భాగానికొద్దాం, పరిష్కారం. ఈ ఆలస్యానికి, ఈ జాప్యానికి చట్టమిచ్చిన సమాధానమే సెక్షన్ 7. బాధితులకు వేగంగా న్యాయం అందించడం కోసం ఏర్పాటుచేసిన ఒక స్పెషల్ మెకానిజం ఇది. మరి ఇంతకీ ఈ ప్రత్యేక కోర్టు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కోర్టు. దీని ఏకైక లక్ష్యం భూకబ్జా కేసులను, వాటికి సంబంధించిన టైటిల్, ఓనర్షిప్, పొజెషన్ ఇలాంటి అన్ని వివాదాలను వీలైనంత త్వరగా విచారించి తేల్చేయడం. మూడవ భాగం, ఈ కోర్టుకు అంత పవరెక్కడ్నుంచొస్తుంది? దాని నిర్మాణంలో ఆ బెంచ్లో కూర్చునే ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచే వస్తుంది. వాళ్ళెవరో చూద్దాం. ఈ కోర్టు కూర్పు చూస్తేనే దాని పవరేంటో అర్థమవుతుంది. చూడండి, చైర్మన్గా ఏకంగా హైకోర్టు జడ్జుంటారు. ఆయనతో పాటు 2 జ్యుడిషియల్ సభ్యులుగా జిల్లా జడ్జిలు, మరో 2 రెవెన్యూ సభ్యులుగా జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులుంటారు. అంటే ఇక్కడ న్యాయపరమైన అనుభవంతో పాటు పరిపాలనాపరమైన అనుభవం కూడా కలిసి పనిచేస్తుందన్నమాట. అందుకే ఇది ఒక హై పవర్ బెంచ్. సోర్స్లో ఉన్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చైర్మన్, సభ్యుల పదవీకాలం 2 ఏళ్లు ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ కోర్టును పునర్నిర్మించినా లేదా రద్దు చేసినా తప్ప వాళ్ల టర్మ్ 2 ఏళ్లు. ఇప్పుడు మనం 4వ భాగానికి, అంటే అందరికీ అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం. అసలు ఈ కోర్టు బాధితులకు వేగవంతమైన న్యాయాన్ని ఎలా అందిస్తుంది? దాని ప్రాసెస్ ఏంటి? ఈ ఒక్క వాక్యం చాలు ఈ కోర్టు స్పెషాలిటీ ఏంటో చెప్పడానికి. ఈ కోర్టు తన పద్ధతిని నడుపుతుంది. అంటే దీనికి మిగతా కోర్టుల్లాగా నెమ్మదైన ప్రొసీజర్లో గొడవలేదు. సొంతంగా వేగవంతమైన పద్ధతిని రూపొందించుకొని ముందుకు వెడుతుంది. అందుకే అనవసరమైన జాప్యం ఇక్కడ ఉండదు. మరి ఆ పద్ధతి ఎలా ఉంటుంది? ఈ కోర్ట్ సివిల్ లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం పనిచేస్తుంది. స్పీడ్ కోసం సమ్మరీ ట్రయల్ చేస్తుంది. అవసరమైతే ఫోర్సు ఉపయోగించైనా సరే భూమిని తిరిగి బాధితులకు అప్పగించమని ఆదేశించగలదు. ఇంకో విషయమేంటంటే, బెంచ్లో ఎవరైనా సభ్యుడు లేకపోయినా విచారణ ఆగదు. ఇది నిజంగా అద్భుతం. కేసు ఎక్కడా ఆగిపోకుండా చూడటానికి చైర్మన్కు కొన్ని ప్రత్యేక అధికారాలుంటాయి. కేసుని తానే స్వయంగా విచారించవచ్చు, లేదా వేగంగా విచారణ జరగటానికి కేసులను బెంచ్ల మధ్య మార్చవచ్చు. అవసరమైతే సివిల్, క్రిమినల్ అంశాలను వేరుచేసి క్రిమినల్ కేసును ఫాస్ట్గా తేల్చేయొచ్చు. ఇవన్నీ కేసు ముందుకు సాగేలా చూస్తాయి. ఇక చివరి భాగానికి వచ్చేద్దాం. ఇప్పటిదాకా మనం ఈ కోర్టు గురించి చాలా ఆశాజనకంగా మాట్లాడుకున్నాం. అయితే దీన్ని ఒక ప్రాక్టికల్ సలహాతో, ఒక కఠినమైన వాస్తవంతో ముగిద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. బాగా గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 7 మనకు ఆటోమేటిక్గా న్యాయం చేసేయదు. అది మన చేతికొక బలమైన ఆయుధాన్నిస్తుంది, అంతే. ఆ కోర్టులో మనం గెలవాలి అంటే మన దగ్గర పక్కాగా గట్టి సాక్ష్యాధారాలుండాల్సిందే. ఇది మ్యాజిక్ కాదు, కేవలం ఒక అవకాశం మాత్రమే. మరి బలమైన కేసంటే ఏంటి? ఎలాంటి సాక్ష్యాలుండాలి? భూమి మీ స్వాధీనంలో ఉందని చూపే ఆధారాలు, ఏమైనా బెదిరింపులు ఎదురైతే దానికి సంబంధించిన రుజువులు, మోసపూరితంగా అమ్మే ప్రయత్నాలు జరిగాయని చెప్పే రికార్డులు, నకిలీ డాక్యుమెంట్లను బయటపెట్టడం, ఇలాంటివన్నీ చాలా కీలకం. ఇది ఒక రకంగా మనకు ఒక చెక్లిస్ట్ లాంటిది.
ముగింపుగా ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ప్రత్యేక కోర్టు అనేది ఒక శక్తివంతమైన ఆయుధం నిజమే, కాని ఆ ఆయుధాన్ని ప్రయోగించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు అనే మందుగుండు సామగ్రి సిద్ధంగా ఉందా? ఎందుకంటే అంతిమంగా గెలుపోటములను నిర్ణయించేది అదే.